intimate any change in terms and conditions other than those stipulated in the notification to all concerned. అంటే మామూలుగా ఎనీ చేంజ్ అందరికీ ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది కూడా ఇన్ఫార్మ్ చేయకుండా అర్లియర్గా ఇవన్నీ జరిగాయని చెప్పకుండా ఈయన ఎవాల్యుయేషన్కి పోయే పరిస్థితికి వచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ దిశ మార్చ్ 9, 2022 డేటా టెక్ మెథడాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 49,000 డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్స్ ప్రింట్ చేశారు. 2,500 డూప్లికేట్ కంట్రోల్ బండల్స్ స్లిప్స్ అన్ని కూడా ఇచ్చేశారు. తిరిగి వచ్చింది 48,442 వచ్చాయి. ఎవ్రీ పేపర్ ఈజ్ అకౌంటబుల్. మిస్ అయినాయి. ఎందుకు మిస్ అయ్యో సమాధానం లేదు. అడిషనల్గా 5,000 డూప్లికేట్ కంట్రోల్ బండల్స్ ప్రింట్ చేయించారు మళ్ళీ. అంటే ఇవన్నీ కూడా ఒక జవాబుదారీతనం, ఒక అకౌంటబిలిటీ, ఒక పద్ధతి ఏది లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ 57 మంది ఎగ్జామినర్స్ కొత్త చైర్మన్ ఆఫీసులో చేశాడు. ఇక్కడ వాట్సాప్లో పంపిస్తాడు, టెలిగ్రామ్లో పంపిస్తారు. ఇవి బజార్లో అందరికీ తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఇది 25/3/2022 జరిగితే దీనివల్ల మొత్తం వీళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. దాంట్లో 47 మంది ఆ వాట్సాప్లో వచ్చినటువంటి 57 మంది 47 మంది ఎవాల్యుయేట్ వెళ్ళారు. ఒక ఎగ్జామినర్ దిశ వనజ, లెక్చరర్ పొలిటికల్ సైన్స్, ఆవిడ నా దగ్గరికి వచ్చి నన్ను కూడా అప్రోచ్ చేయమని అడిగారు. మార్కులు ఏమని, ఎట్ట తెలుస్తుందో నాకు తెలియదు అని ఆవిడ చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆవిడ కూడా గ్రూప్ 1 సర్వీస్కి అటెండ్ అయింది. ఆవిడ గ్రూప్ 1 సర్వీస్కి అటెండ్ అయింది. లెక్చరర్గా పిలిచే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఆవిడ పిలవడానికి వీలు లేదు. లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, నాట్ ఫ్రమ్ యూనివర్సిటీ. ఎడో డిపార్ట్మెంట్ కాదు, లేకపోతే ప్రొఫెసర్ కాదు. నెక్స్ట్ రూల్ 3(9) of the APPSC rule prohibits evaluation of answer sheets. Supreme Court and High Court has upheld this decision. The then chairman ordered duplicate OMR barcode sheets to be printed and used for further manual evaluation. Prima facie contrary to the provision. అంటే ఇవన్నీ కూడా ఒకదాన్ని కరెక్ట్గా చేయకూడదంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్ అదిశ అదర్ దాన్ దట్ ఆఫ్ క్యాండిడేట్ వాజ్ అబ్జర్వ్డ్ విత్ ఇన్ ఏ సింగిల్ ఆన్సర్ స్క్రిప్ట్. ఆల్ టికెట్ నెంబర్ కూడా ఇచ్చారు మా వాళ్ళు. ఇండికేటింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అనాథరైజ్డ్ పర్సన్, అంటే బయటవాడు అనాథరైజ్డ్ పర్సన్ రాసేసి వేరే వాళ్ళు ఒకరి పేరుతో ఇంకొకరు రాసి పెట్టేయడం. అంటే ఆ హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత ఫారెన్సిక్ అంతా కూడా ఎవిడెన్స్లో ఎస్టాబ్లిష్ చేసిన ఎవిడెన్సెస్ ఇవన్నీ. నెక్స్ట్ 734 క్యాండిడేట్స్ దిశ సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ షో ఆల్టరేషన్స్, ఓవర్ రైటింగ్, అడిషన్స్, డిలీషన్స్ నియర్లీ 718. ఇందులో మీరు చూసే అధ్యక్ష 734, 718 అంటే 97.82% ఆల్టరేషన్ చేశారు. అది ఆల్టరేషన్ కావచ్చు, ఓవర్ రైటింగ్ కావచ్చు, అడిషన్స్ కావచ్చు, డిలీషన్స్ కావచ్చు. ఏమనాలి అధ్యక్ష ఇదని? ఇది ఎగ్జామ్ అని ఏ విధంగా అనగలుగుతాం? ఏం చెప్పాలి వీళ్ళకు? 21 of these corrected slips carry no signatures. కనీసం సంతకం పెట్టే సమయం కూడా లేదు వీళ్ళకు. ఆ విధంగా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఎగ్జామినర్ ఆర్ ది చీఫ్ ఎగ్జామినర్ విచ్ ఈజ్ మ్యాండేటరీ అండర్ ది రూల్. అంటే ఇవన్నీ కూడా సిగ్నేచర్ లేకుండా చేసేయడం. తర్వాత ఎగ్జామినర్ ఉంటాడు, చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేయడానికి లేదు, చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేసేస్తాడు. అంటే ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ లేకుండా ఇష్టానుసారంగా. నెక్స్ట్ ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ ది ఆన్సర్ బుక్లెట్ బండిల్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు ది చీఫ్ ఎగ్జామినర్ ఫర్ వెరిఫికేషన్ అండ్ అడ్వైస్. If one instance the chief examiner insisted
that the examiner make further corrections and change the marks awarded. When the examiner declined, the chief examiner made the corrections himself and affixed his initials. This is totally violation. Aina lekkalinthanam. Next. As for APPSC, the chief examiner is not authorized to make corrections in the portion of the OMR valuation slips, specifically designated for the examiner. After the examiner of first evaluation, second evaluation and third evaluation have already recorded their marks awarded for the respective questions upon computation of the examiner's role of evaluation. అంటే ఏ విధంగా చేయాలనేది స్పష్టంగా ఉన్నప్పటికీ ఎన్ని అవకతవకలు చేశారో అన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, నేను ముందే చెప్పాను అధ్యక్ష, వనజ ఈవిడ లెక్చరర్, ఈవిడ గ్రూప్ 1 రాసే పరిస్థితికి వచ్చారు. అక్కడ నన్ను కూడా అప్రోచ్ చేయాలని చెప్పే పరిస్థితికి వచ్చింది పర్సనల్గా. నెక్స్ట్, సీసీటీవీ కెమెరాస్, వైడ్ స్ప్రెడ్ మొబైల్ ఫోన్స్, ఎగ్జామినేషన్ సెంటర్లో ఫోన్లు నాట్ అలౌడ్. ఎవరు తీసుకుపోవడానికి వీలు లేదు. ఫోన్లు తీసుకుపోయి ఈజీగా ఒకరొకరు మాట్లాడుకోవడం, బయట వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవడం, ఇవన్నీ సీసీటీవీ కెమెరాల్లో చాలా క్లియర్గా ఉన్నాయి. రెండోది, ఇవన్నీ కూడా పెట్టాల్సింది మాన్యువల్ ఎవాల్యుయేషన్ మిగిలింది 25/3/22 బిగినైతే ఇక్కడ సీసీటీవీ కెమెరాలు 11/4 పెట్టారు. 17 రోజులు గ్యాప్. 17 రోజులు ఎందుకు పెట్టలేదో గాడ్ ఓన్లీ నోస్. దెర్ ఇస్ నో అంటే ఎవిడెన్స్ దొరుకుతుందని, లేకుంటే ఎందుకు పెట్టాలని, లేకపోతే ఏం చేశారో ఎవరికి తెలియని పరిస్థితి, అలాంటివి కూడా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, అధ్యక్ష, ఇవన్నీ చూసిన తర్వాత ఇందులో ఎన్ని అవకతవకలు జరగాలనో అన్ని అవకతవకలు జరిగాయి. 1, 2 కాదు. ఇవన్నీ మనం ఈరోజు ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు మొత్తం హైకోర్టులో ఇది వచ్చినప్పుడు కూడా హైకోర్టు ఆలోచించి ఒక కమిటీ వేశారు. జస్టిస్ కె శంకర్, ఫార్మర్ జడ్జ్ హైకోర్ట్, గంటా రామారావు, సీనియర్ అడ్వకేట్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ బార్ కౌన్సిల్, రాజేంద్ర ప్రసాద్, ఈ ముగ్గురు తెస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అధ్యక్ష, in accordance with the observations made physically by the committee, in the presence of the learned advocates for both sides, the committee finds that the OMR sheets contain marks awarded to the alleged evaluation done at Highland. వీళ్ళ కంటెన్షన్ అంతా ఐలాండ్కే పోలేదు, ఐలాండ్లో ఏమీ చేయలేదు అని చెప్పితే ఇది ఎన్న తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వాళ్ళు క్లియర్గా చూసిన తర్వాత ఎన్ని జరిగాయి కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని స్పష్టంగా ఒక ఆర్డర్ ఇస్తూ, ది రెస్పాండెంట్ నెంబర్ 30 సిట్ ఇన్ WA నెంబర్ 258/24 is directed to investigate by taking assistance of scientific and forensic experts of any central forensic science laboratory situated outside the state on the following subjects. అంటే ఇక్కడ ఉండే వాళ్ళపైన మళ్ళా మ్యానిపులేట్ చేస్తారనే అనుమానంతో ఇక్కడ ఉండేవాళ్ళు కాకుండా బయట ఉండేవాళ్ళతో ఏమని చాలా స్పష్టంగా ఈ 7-8 ఆస్పెక్ట్స్ పెట్టారు అధ్యక్ష. వెదర్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆఫ్ ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇంటాక్ట్ అండ్ వెదర్ there is any tampering in any form, whether the barcodes on answer sheets, original OMR sheets and OMR sheets used during physical valuation at Vijayawada and the details retrieved from such barcodes are same in respect of selected candidates. The answer sheets of the unselected candidates who are all parties before this court and in the writ petition shall be examined in the same lines and how the answer sheets of the
selected candidates are examined. The answer sheets of the candidates up to 100 number below in the merit list from the last selected candidates shall be examined in the same lines as that of selected candidates. The material already collected by special investigation team investigating the matter so far can also be used for further probe as directed in the lines herein above. Apart from the above, any other relevant information which suggests tampering with the original answer sheets may be detected adopting the scientific and other techniques. The report shall be submitted by SIT on or before 16/3/26. మొన్నే రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు అధ్యక్ష కోర్టుకి. కోర్టు మళ్ళీ ఫస్ట్కి వేశారు. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్ని అంటే ఇమాజినేషన్ కూడా మనకెవ్వరికి కూడా ఇన్ని చేయొచ్చా, ఇన్ని జరుగుతాయా అనే ఊహకు అందని విధంగా చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే వాల్యుయేషన్ ప్రొసీజర్ ఈజ్ నాట్ ఫాలోడ్. నేను చెప్పాను, కమిషన్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అన్నీ కూడా వైలేట్ చేశారు. రఘురామ్ ఫ్రీలాన్సర్ని ఎంగేజ్ చేస్తారు, ఫ్రీగా ఉండే ప్రైవేట్ ఏజెన్సీస్ని ఎంగేజ్ చేస్తారు, ఫస్ట్ డిజిటల్ ఆన్లైన్ అవన్నీ కూడా హైదరాబాద్ చేస్తారు, సెకండ్ ఐలాండ్లో చేస్తారు. ఈ విధంగా ఒకటి కాదు దిశ అన్ని తప్పుడు అఫిడవిట్స్. డిప్యూటీ సెక్రటరీ తప్పుడు అఫిడవిట్స్ చేస్తాడు, కోర్టును కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను దిశ, తప్పు చేసిన వాడు కానీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే తప్పించుకోలేడు. ఈరోజు కాకపోయినా రేపైనా శిక్ష పడడం 100% సాధ్యం. అదే మరి తప్పు చేయని వాడు ఎన్నిసార్లు ఎవరు ప్రయత్నం చేసినా ఎక్కడ ఏం జరగదు. దానికి ఉదాహరణే ఈరోజు ఏపీపీఎస్సీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఘోరమైన తప్పులు చేశారు. ఈ జరిగిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది పెద్ద స్కామ్, అతి పెద్ద ఇర్రెగ్యులారిటీ, మామూలు ఇర్రెగ్యులారిటీ కాదు, బరి తెగించిన ఇర్రెగ్యులారిటీ. అయితే ఈరోజు మనందరిపైన ఉండే బాధ్యత ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిస్టమ్స్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇన్స్టిట్యూషన్స్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పు ఎవరు చేసినా డెమాన్స్ట్రేటివ్గా యాక్షన్ తీసుకొని తిరిగి తప్పు చేయాలంటే భయపడే స్టేజ్కి మనం తీసుకొచ్చినప్పుడే మిగిలిన భయం ఉంటుంది. బరి తెగించినప్పుడు ఎప్పటికైనా దొరికితే శిక్ష ఉంటుంది, కఠినంగా ఉంటుంది అనే భయం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూడడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి, పైరవేలకు అవకాశం లేకుండా చూడాలి, అర్హతకు అవకాశం ఇవ్వాలి. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదు, యువత భవిష్యత్తు కోసం వ్యవస్థ అనేది నిరూపించే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే జరిగిన దుర్మార్గాన్ని నేను మొత్తం అనలైజ్ చేశాను. ఈరోజు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సమ్మరీలో 2 ఫర్దర్ మాన్యువల్ ఎవాల్యుయేషన్స్ కండక్టెడ్. ఇవన్నీ జరిగాయి, వైలేషన్ జరిగాయి. Para 17 of notification requires commission to inform all concerned. అది కూడా వైలేట్ చేశారు. ఎగ్జామినర్ ప్యానల్ వాస్ బైపాస్ చేశారు. ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ఆర్ నాట్ ఫాలోడ్ అట్ ఐలాండ్. ఇంకొక పక్క ఇంటిగ్రిటీ ఇష్యూస్ వస్తే ప్రొహిబిటెడ్ కరెక్షన్స్ ఫ్లూయిడ్ యూజ్డ్. 55 CFSL రిపోర్ట్స్. ఆల్టరేషన్స్ 718 అంటే 97.8%. 21 స్లిప్స్లో అసలు సిగ్నేచర్ లీవ్, హ్యాండ్ రైటింగ్ మిస్ మ్యాచ్. ఇంకొక పక్కన ఓవర్ సైట్ సెక్రటరీ చూస్తే ఎగ్జామినర్ లిస్ట్ లీక్డ్. స్క్రిప్ట్స్ హెల్డ్ 84 days ఇన్ ప్రైవేట్ కస్టడీ. సీసీటీవీ కెమెరాలు పెట్టి కూడా చేయడం. దీనికంటే ఘోరాలు, నేరాలు
ఒమిషన్స్ కమిషన్స్ ఇంకేమైనా ఉన్నాయో నాకు అర్థం కాదు. అందుకే నేను ఇక్కడ ఉండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి, చర్చ చేద్దాం, పటిష్టంగా చర్యలు తీసుకుందాం. మళ్ళీ సర్వీస్ కమిషన్ యొక్క వ్యవస్థని క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా పునరుద్ధరించే దిశగా ముందుకు పోదాం. నేను ఇక్కడుండే అపోజిషన్ కోరుతున్నా, తప్పులు చేసి పారిపోవడం కాదు, తప్పులు చేసిన వాళ్ళు వచ్చి ఎందుకు జరిగిందో చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా సరే రేపు ఒకరోజు అసెంబ్లీ ఉంది, వచ్చి ఈ అసెంబ్లీలో వచ్చి మీరు నిలబడుకుని కాదు నా హయాంలో జరగలేదు, నా ఇంటెలిజెన్స్ చీఫ్ చేయలేదు, ఆనాటి సెక్రటరీ చేయలేదని చెప్పే ధైర్యం ఆ పార్టీకి ఉందా అని నేను అడుగుతున్నాను. అంటే ప్రజాస్వామ్యంలో బాధ్యత లేదా అధ్యక్ష? బాధ్యత లేదని నేను అడుగుతున్నా. ఇష్టానుసారంగా చేయడం, ఇంకొక పక్కన ఎదురుదాడి చేయడం. నేనేమైనా చేస్తాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరనే అజం సమాజానికే మంచిది కాదు అధ్యక్ష. మొన్నే మనం చూస్తే నేను ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడడం లేదు. ఈరోజు స్పష్టంగా నేను అడుగుతున్నాను, ఇది చూసిన తర్వాత ఆ పార్టీలో ఉండే వ్యక్తులు కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇంత దారుణంగా జరిగితే రేపు మీ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? 50 ఏళ్లుగా చూశాను, ఊహకందనటువంటి ఘోరం ఇది, మామూలు ఘోరం కాదు. ఎవడైనా ఒక చిన్న తప్పు ఒక ఉద్యోగం ఇచ్చుకోవాలంటే ఏదో చేస్తే దాన్నే మనం రాజీనామాలు చేయించిన రోజు, పరీక్షల్లో పేపరు లీక్ అయిందంటే మంత్రులు రాజీనామా చేసిన రోజులు. ఈరోజు మీ ఇష్ట ప్రకారం అంటే ఎదురుదాడి చేయడానికి 24 గంటలు ఎదురు పెట్టుకొని ఫేక్ న్యూస్తో బతికిపోవాలంటే కుదరదు. అడ్డంగా మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్పాను, ఎవ్రీ డీటెయిల్స్ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అధ్యక్ష, నేను ఈ రాష్ట్రంలో ఇక్కడుండే ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నా, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో మీరు సజెషన్స్ ఇవ్వండి, అవి కూడా నోట్ చేసుకుంటాం. ఇంకా మేధావులు కానీ బయట వాళ్ళు కానీ ఇచ్చే అభిప్రాయాలు తీసుకుంటాం. అన్నీ తీసుకున్న తర్వాత దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని మరొక్కసారి మీ ద్వారా 5 కోట్ల ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ